ఇక పోదాం రండి కాంచీపురం దగ్గరికి, మంచిగానే ఉన్నది. ఇక కాంచీపురం ఎఫ్ఐఆర్స్ శారీరక తృప్తి కోసం పక్క చొప్పులు. యాష్లే మాడిసన్స్ డేటా విశ్లేషణ అంట. ఓ యాష్లే మాడిసన్స్ డేటా విశ్లేషణ. కాంచీపురం అంటేనే ఫేమస్ టెంపుల్స్కి ఫేమస్, చీరలకు ఫేమస్. కాంచీపురం చీరలు అని ఇప్పటికి హైదరాబాద్లో అమ్ముతారు, దేశవ్యాప్తంగా అమ్ముతారు. అదే కాంచీపురంలో భారతదేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే కాంచీపురంలోనే ఎఫ్ఐఆర్స్ ఎక్కువగా ఉన్నాయంట. అక్రమ సంబంధాలు ఎఫ్ఐఆర్స్. భారతదేశం కూడా దూసుకపోతుంది. ఇక పెళ్ళిళ్ళు చేసుకోకండి రా ఈ తరం పోరాగాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఉన్న రోజులు ఎంజాయ్ చేయండి, ఏదైనా మంచిది. ఇదే వివాహేతర సంబంధాల క్రేజ్. టైర్ 2 నగరాల్లో పెరుగుతున్న మోజు. తమిళనాడులోని కాంచీపురం టాపు. యాష్లే మాడిసన్ సైన్ యాప్లు అక్కడే ఎక్కువ. అమ్మా, దేవాలయాలకు పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం నగరంలో వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు, సీక్రెట్ ఎఫ్ఐఆర్లు కోరుకునే వ్యక్తుల కోసమే ఉద్దేశించిన యాష్లే మాడిసన్ అనే డేటింగ్ ప్లాట్ఫామ్లో ఆ సైన్ యాప్ల ఆధారంగా ఆ నగరం మరోసారి దేశంలో అగ్రగామి నగరంగా నిలిచింది. ఆ యాప్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం కాంచీపురం నగరం అధిక సైన్ యాప్లు చేసుకొని వరుసగా రెండవసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత వేసవిలో కూడా వివాహేతర సంబంధాలపై ఆసక్తి ఉన్న టాప్ ప్లేస్లో కాంచీపురం గుర్తింపు పొందింది. దీంతో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరంలో ఈ విషయంలోనూ ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంచిగానే ఉన్నదట. టాప్ ప్లేస్లో కూడా భారతదేశం వస్తుంది. 3వ స్థానానికి ఎగబాగిన దేశం. ఈ ఏడాది కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువల్లూరు, చెన్నైలు ఈ యాప్లో ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఎక్కువగా తమిళనాడు రాష్ట్రమే ఉంది టాప్ ప్లేస్లో. అయితే ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే మన దేశం ఈ యాప్ వాడకంలో ఈ ఏడాది మరింత ముందుకు ఎగబాకింది. ఈ యాప్ మెంబర్షిప్ సైన్ యాప్లు 20 దేశాలలో భారత్ 8వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది. భారతదేశంలో రహస్య డేటింగ్లపై ఆసక్తి పెరుగుతుందని ఈ డేటా తెలియజేస్తుంది. ఈ ఏడాది మొదట్లో కూడా ఇదే ఉద్దేశం కోసం వచ్చిన గ్లీడెన్ అనే డేటింగ్ ప్లాట్ఫామ్కు సైతం భారత్లో 40 లక్షల మంది సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు. 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంట, దానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంట. టైర్ 2 నగరాల్లోనూ ఈ ధోరణి కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా టైర్ 2 సిటీల్లోనే ఎక్కువ అవుతుంది. ఇక్కడి ప్రజల ఆలోచన విధానాలు, జీవనశైలి వేగంగా మారడానికి ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల వైపు మరలడానికి పలు కారణాలు ఉన్నాయి. చౌకైన డేటా ప్లాన్లు, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల వల్ల చిన్న నగరాల్లోనూ ప్రతి ఒక్కరికి ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి. చిన్న నగరాల్లో భౌతికంగా ఎవరినైనా కలవాలంటే సమాజానికి, బంధువులకు తెలిసిపోతుందనే భయం ఉంటుంది. అయితే యాష్లే మాడిసన్ వంటి యాప్లు గుర్తింపును రహస్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో ప్రజలు తమ వ్యక్తిగత కోరికలను సామాజిక భయం లేకుండా పంచుకోవడానికి వీటిని సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. అలాగే ఈ యాప్ డేటింగ్ కోసం అని చెప్పకుండా వివాహేతర సంబంధం కోసమే ఉద్దేశించి రూపొందించింది కావడంతో వాటిని నేరుగా డౌన్లోడ్ చేసుకొని వాడేస్తున్నారు. బలవంతపు పెళ్లిళ్ళు, పని ఒత్తిడి, దాంపత్య జీవితంలో కమ్యూనికేషన్ గ్యాప్కు దారితీసి బయట ప్రత్యామ్నాయ బంధాలను వెతుక్కునేలా చేస్తుంది. కొందరు మానసిక, శారీరక తృప్తి కోసం ఇలాంటి డిజిటల్ ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్నారు. మంచిగానే ఉన్నది కదా. అయ్యో, ఇది కూడా ఉరుకుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం టాప్ ప్లేస్లో ఉంటే భారత్ 3వ స్థానానికి కూడా 3 స్థానాలు మంచిగానే ఉన్నదంట. 40 లక్షల పైన సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారంట. కేవలం అక్రమ సంబంధాల కోసమే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారంట. ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏం బయటపడవు. జస్ట్ ఫ్రెండ్షిప్ లాగా హాయ్ అంటే హాయ్ మెసేజ్ చేసుకున్నాం. ఇద్దరు ఒకటి అనుకుంటే ఫలాని కాడ కలుద్దామని మరి యాపోడే ఏమన్నా ఓయో రూముల్లాగా పెడుతున్నాడా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. ఇప్పటికే ఓయో రూములు వచ్చిన కాడ నుంచి పార్కులకి ఎవడు పోతలేడంట. ఇంతకుముందు కాలేజ్ పోరగాళ్ళు అంటే పార్కు పోయి జర మాట్లాడుకుందాం అని చెప్పేసి పార్కు పోయేటోళ్ళు పోరగాళ్ళంతా. ఇప్పుడు పార్కులు వదిలేసి ఓయో రూమ్ల వైపు వెళ్తూ ఉన్నారు. హాస్టల్ పోరగాళ్ళు, కాలేజ్ పోరగాళ్ళు. ఇది ఓయో రూమ్ల వైపు వెళ్ళి ఇక ఒక అడుగు ముందుకేసి కో లివింగ్ హాస్టళ్ల వైపు వెళ్తున్నారు.
ఇక కోలివింగ్ హాస్టల్లో కూడా ఇక వాడు మన డోర్ ముందోడు 6 3 23 మళ్ళీ మనమే అందరికి తెలిసిపోతాం కావచ్చు అని చెప్పేసి సపరేట్ ఫ్లాట్లు తీసుకొనే కోలివింగ్ ఉంటున్నారు చాలామంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ పోరగాన్ల నాకు మొన్న ఇంటికాడికి పోతే పక్కన పోరాళ్ళు ఉన్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ పోరగాళ్ళు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నారు వరంగల్ పోరగాళ్ళు. ఆ పోరేమో హాస్టల్ ఉంటా అని చెప్పిందంట, ఈ పోరడు కూడా నేను మా ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటా అని చెప్పిండంట. మంచిగానే ఉన్నారు కథ, ఒక గట్లున్నది. ఇక మీకోసమేది ముందుకెళ్ళండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి రా నాయన, జీవితాలు నాశనం చేసుకోకండి.